ఈ సినిమా తీసినోడి మడ్డకి మల్లెపూల దండేయాలి భయ్య. మా బావుతో కలిసి ఈ సినిమా చూసా. తలదీసి ఎక్కడ పెట్టాలో కూడా తెలియలేదు. ఈ వీడియో 1 minute చూశాక మీకు పిచ్చి దబ్బకపోతే అప్పుడు మిగిలిన వీడియో చూడండి బ్రో. ఎందుకంటే తర్వాత ఇంకా చాలా దారుణంగా ఉంటుంది. దీనమ్మ రాత్రి కళ్ళకు కూడా ఇదే వచ్చింది బ్రో. ఓపెనింగ్ సీన్ లో కొడుకు ఐజయ్య దుప్పటి కింద గిటార్ వాయిస్తుంటే తండ్రి సిడ్నీ గదిలోకి వస్తాడు. గిటార్ వాయిస్తున్న కొడుకుని చూసి సంతోషంతో ఇదంతా ఈ వయసులో కామన్ అని భయపడవద్దని చెప్పి బయటికి వెళ్తాడు. ఇక వీడు పనయ్యాక కొట్టుకోవడానికి ఉపయోగించిన ఫోటోని తీసి పక్కన పెడతాడు. చూస్తే వీడు కొట్టుకునేది వాడి బాబు ఫోటోకి. టైం గడిచే కొద్దీ ఐసయ్య పెద్దవాడు అవుతాడు. ఇక తన తండ్రిని సెక్షువల్ గా అబ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా 14 సంవత్సరాలు గడుస్తాయి. మొత్తానికి ఐసయ్యకి పెళ్లి అవుతుంది. కానీ ఐసయ్యకి ఇప్పటికీ తన తండ్రి మీద మోజు తీరదు. పెళ్లి రోజు ఐసయ్య కనిపించకపోవడంతో తల్లి జాన్ అతని కోసం వెతుకుతుంది. కానీ ఐసయ్య ఇంటి వెనక తన తండ్రి బట్టలని బలవంతంగా విప్పడం చూసి ఏడుస్తుంది. ఏమైనా పీకుతుందా అని చూసాబయ్యా. ఏమీ చూడనట్లు కళ్ళు తుడుచుకొని ఐసయ్య అని పిలుస్తుంది. కొన్ని రోజులకి సిడ్నీ తన కొడుకు ఐసయ్య తనని ప్రతిరోజు రేప్ చేస్తుండడంతో డిప్రెషన్ కి లోన్ అవుతాడు. కానీ ఇదేం తన కెరీర్ కి అర్థం రానివ్వడు. ఇన్ని రోజులు భయంతో ఎవరికి చెప్పకపోయినా ఇక తన కొడుకు చండాలని భరించలేక ఒక బుక్ రాయడం స్టార్ట్ చేస్తాడు. అందులో అతను అనుభవించిన ప్రతి విషయం రాస్తాడు. ఒక రోజు సిడ్నీ బుక్ రాస్తుండగా ఎవరో పైకి వస్తున్నట్లు చప్పుడు వినిపిస్తుంది. భయంతో కంప్యూటర్ ఆఫ్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఏదో ఎర్రర్ రావడంతో క్లోజ్ అవ్వదు. ఇక భయపడి వెంటనే ప్లగ్ పీకేస్తాడు. అప్పుడు ఐజయ్య పైకి వచ్చి తండ్రి సిడ్నీతో డిన్నర్ రెడీ అయిందని చెప్తాడు. డిన్నర్ టైంలో తన తండ్రికి ఒక స్పెషల్ గిఫ్ట్ తెచ్చానని అంటాడు. కానీ సిడ్నీ నాకు వద్దని అనడంతో ఐజయ్యకి కోపం వస్తుంది. తల్లి జాన్ మూడ్ చేంజ్ చేద్దామని ఆ గిఫ్ట్ ని తీసుకోబోతే ఐజయ్య కోపంతో ఇది మా నాన్నకు కొన్నాను, నీకు కావాలంటే మా నాన్న అడిగి తీసుకో అంటాడు. తర్వాత సిడ్నీ చేతిని తల్లి జాన్ రుద్దుతుందని కోపంతో చూస్తూ వీడు కింద నుండి తొడ మీద రుద్దడం స్టార్ట్ చేస్తాడు. తండ్రి సిడ్నీ మొత్తానికి బుక్ కంప్లీట్ చేసి ఇంట్లో వాళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోవాలనుకుంటాడు. బుక్ ని దిండు కింద పెడతాడు. ఐజయ్య తన బాత్రూమ్ పని చేయడం లేదని ఎంత చెప్పినా వినకుండా తండ్రి సిడ్నీ రూమ్ లో బాత్రూమ్ లోకి వెళ్తాడు. ఆ రాత్రి బుక్ తీసుకొచ్చి సిడ్నీ ముందు పెట్టి నా గురించి అందరికి చెప్తావా అంటూ చెప్తే నువ్వే నన్ను రేప్ చేసావని చెప్తాను అని నీ మాట కంటే నా మాటే నమ్ముతారని బెదిరిస్తాడు. ఇక బుక్ తీసుకొని కాల్ చేస్తూ నెక్స్ట్ టైం బుక్ కాదు తగలబడేది నువ్వు అంటాడు. తర్వాత భయంతో సిడ్నీ బుక్ ని కంప్యూటర్ నుండి డిలీట్ చేస్తాడు. ఇక ఒక పార్టీ తర్వాత బాత్రూమ్ లో పాటలు వింటూ సిడ్నీ స్నానం చేస్తుంటాడు. ఇప్పుడు ఐజయ్య లోపల రావడానికి ట్రై చేస్తాడు. కానీ డోర్ లోపల నుండి లాక్ చేసి ఉండడంతో పగలగొట్టి లోపలికి వెళ్తాడు. తండ్రి సిడ్నీని బలవంతంగా రేప్ చేస్తాడు. ఇదంతా కింద టీవీ చూస్తున్న తల్లి జాన్ వింటుంది. కానీ ఏమీ పట్టించుకోకుండా సౌండ్ పెంచి టీవీ చూస్తూ ఉండిపోతుంది. మళ్ళీ ఏం చేయదు. తర్వాత సిడ్నీ తన ఒరిజినల్ బుక్ కాపీని తీసుకొని పారిపోబోతాడు. కానీ కింద అతని కోసం ఐజయ్య వెయిట్ చేస్తుంటాడు. అందరికీ చెప్పడమే కాకుండా మన రిలేషన్షిప్ వన్ సైడ్ లవ్ అంటావా అని తండ్రి సిడ్నీ మీద ఎగిరెగిరి పడతాడు. మన మధ్య ఉన్నది ఒక అందమైనదని ముడివేయడానికి 2 తాళ్లు కావాలి అని సిడ్నీకి చెప్తూ ఉంటాడు. ఇంతలో తండ్రి సిడ్నీ బయట ట్రక్ వస్తుందని కూడా చూసుకోకుండా బయటకు పరిగెడతాడు. అప్పుడు ఒక ట్రక్ ఢీ కొట్టడంతో రోడ్డు మీద కింద పడిపోతాడు. జాన్ అక్కడికి రావడంతో ఆమెపై అంబులెన్స్ కి ఫోన్ చేయమని అరుస్తాడు. కానీ పాపం సిడ్నీ హాస్పిటల్లో చనిపోతాడు. భర్తని తగలెట్టాక కానీ జాన్ కి తన భర్త పడిన బాధ గుర్తుకు రాదు. ఐసయ్య దగ్గరికి వెళ్లి నీ ప్రామ్ రోజు నాన్న ఇంటికి వచ్చి నాకు మొహం కూడా ఎందుకు చూపించలేకపోయాడు అని అడుగుతుంది. ముందు దాటేస్తాడు. కానీ బాలి అడిగేసరికి చివరికి మొత్తం ఒప్పుకుంటాడు. అప్పుడు నువ్వే నీ తండ్రిని చంపేశావు, ఇలా ఎలా చేయగలవు అని లాగి పెట్టి ఒకడు కొడుతుంది. అప్పుడు ఐసయ్య కూడా తల్లి జాన్ ని చంపచెల్లు అనిపిస్తాడు. నీకంటే నేనే నాన్న ఎక్కువగా ప్రేమించానంటాడు. ఇక తల్లి కోపంతో ఐసయ్యని కొట్టి చంపేస్తుంది. ఎవరికీ తెలియకుండా శవాన్ని తగలెట్టేస్తుంది. నేను చెప్తున్నా కదా భయ్యా, ఈ సినిమా తీసినోడికి పిచ్చి దెంగింది భయ్యా.